హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. బ్యాడ్ బాయ్ కార్తిక్ మూవీ రివ్యూ. మూవీ మీద ఫస్ట్ నా ఒపీనియన్ చెప్పాలంటే అసలు నాకు ఎందుకెళ్ళి అనిపించింది మూవీ చూసిన తర్వాత. ఫస్ట్ హాఫ్ అయిపోయిన వెంటనే వచ్చేద్దాం అనుకున్నాను. కానీ సెకండ్ హాఫ్ అయినా ఏమైనా కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందేమో అని కూర్చున్నాను. సెకండ్ హాఫ్ అయితే ఇంకా చాలా బోరింగ్గా ఉంది. ఈ ఇయర్ నేను చూసిన వాటిలో వర్స్ట్ మూవీ ఇది. ఫస్ట్ హాఫ్ గురించి చెప్పాలంటే కామెడీ సీన్స్ వస్తూ ఉంటాయి, యాక్షన్ సీన్స్ వస్తూ ఉంటాయి, సాంగ్స్ వస్తూ ఉంటాయి. కానీ ఏ ఒక్కటి కూడా ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఫస్ట్ హాఫ్ సగం మధ్యలో ఉండగా చాలామంది థియేటర్ నుంచి వెళ్ళిపోయారు కూడా. ఒక్క సీన్ కూడా సరిగ్గా ఎంగేజ్ చేయలేదు మూవీ చూస్తున్నప్పుడు. ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకోవడం బెటరు. ఫస్ట్ హాఫ్ కంటే ఇంకా దారుణంగా ఉంది. సెకండ్ హాఫ్లో అయితే కొద్దిసేపు నేను పడుకున్నాను కూడా, అంత దారుణంగా ఉంది ఫస్ట్ హాఫ్ మీద. క్లైమాక్స్కి వచ్చేసరికి అసలు ఎందుకు వచ్చానో అనిపించింది మూవీకి నాకు. సాంగ్స్ అండ్ బీజిఎం విషయానికి వస్తే అసలు సాంగ్స్ ఒక్కటి కూడా ఎంగేజ్ చేయలేదు. బీజిఎం అయితే ఇంకా మాట్లాడుకోవడం బెటరు. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే అందరూ ఏదో చేయాలని కాబట్టి చేశారు అంతే. వాళ్ళ క్యారెక్టర్ కూడా సరిగ్గా లేదులేండి, వాళ్ళు చేయడానికి కూడా ఏం లేదు. అసలు మూవీ స్టోరీ విని అసలు ఎలా ఒప్పుకున్నారో నాకైతే అర్థం కాలేదు. ఒక్క క్యారెక్టర్ కూడా సరిగ్గా క్లిక్ అవ్వలేదు మూవీలో. అందరూ ఏదో చేయాలి కాబట్టి చేశారు అంతే మూవీలో. ఫైనల్గా మూవీ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే మాత్రం ఇట్స్ ఏ వరస్ట్ మూవీ. మూవీకి రివ్యూ ఇవ్వడం కూడా అనవసరం, అంత దారుణంగా ఉంది మూవీ. సో ఫైనల్గా ఇటువంటి మూవీ రివ్యూస్ కోసం, అలాగే మూవీ రిలేటెడ్ వీడియోస్ కోసం మన ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మన తెలుగు సినిమా ఎవల్యూషన్ గురించి ఒక వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో చూడండి. అలాగే మన స్టార్ హీరోస్ ఏ మూవీతో స్టార్ హీరోస్గా మారో దాని గురించి ఒక వీడియో చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.